సుఖమన్ 1 hour 47 minutes రన్ టైమ్ తో ఫిబ్రవరి 13న థియేటర్ లో రిలీజ్ అయిందండి. సుఖమన్ సినిమా ట్రైలర్ చూసినప్పుడు ఇది ఒక ఫన్ రొమాంటిక్ కామెడీ అనిపిస్తుంది. కానీ సినిమా యాక్చువల్లీ లోన్లీనెస్, మెంటల్ ట్రోమా, ఎమోషనల్ ఎప్టినెస్ గురించి మాట్లాడుతుంది. స్టోరీలో థియో అనే యువకుడు సెంట్రల్ క్యారెక్టర్. చిన్నప్పుడు తన పేరెంట్స్ ని కోల్పోయి ఒంటరిగా మిగిలిపోతాడు. గ్రామంలో అందరూ అతను మెంటల్ అని పిలుస్తూ ఉంటారు. ఎందుకంటే అతను చాలా సైలెంట్ గా ఉంటాడు. ఎక్కువగా ఎవరితో మాట్లాడు, కలవడు. కొన్నిసార్లు తనలో తనే మాట్లాడుకుంటూ ఉంటాడు. థియో అంబులెన్స్ డ్రైవర్ గా పనిచేస్తూ ఉంటాడు. చనిపోయిన వాళ్ళ డెడ్ బాడీని అంత్యక్రియలకు తీసుకెళ్లడం అదే అతని పని. రోజు డెత్, ఒంటరితనం మాత్రమే చూస్తూ ఉండటంతో అతని మైండ్ ఇంకా ఐసోలేటెడ్ గా మారిపోతుంది. ఒక రోజు అతను అంత్యక్రియలకు డెడ్ బాడీని తీసుకెళ్తాడు. అక్కడ రిలేటివ్స్ లేకపోవడంతో అక్కడ వాళ్ళు థియోని కూడా ఫ్యామిలీ మెంబర్ గా అనుకుని అతను ట్రీట్ చేస్తూ మాట్లాడుతూ ఉంటారు. చాలా సంవత్సరాల తర్వాత ఎవరో తనని ఫ్యామిలీగా ట్రీట్ చేయడంతో థియో ఎమోషనల్ అటాచ్ అవుతాడు. ఆ తర్వాత వింతగా అతనికి ఆ చనిపోయిన వ్యక్తి కనిపించడం మొదలవుతుంది. మొదట భయపడతాడు, కానీ తర్వాత అతనిని తాతలా ఇమాజిన్ చేసుకుంటాడు. అక్కడ నుండి థియో లైఫ్ పూర్తిగా మారిపోతుంది. ఇక శ్మశాన వాటికలో పని మొదలు పెట్టిన తర్వాత అతను దహన సంస్కారాలు చేసిన చనిపోయిన వ్యక్తులందరినీ తన ఊహాజనిత కుటుంబంగా ఫీల్ అవుతూ ఉంటాడు. వాళ్ళతో మాట్లాడడం, వాళ్ళ ఉనికిని ఇమాజిన్ చేసుకోవడం మొదలు పెడతాడు. సినిమా ఇక్కడ ఫాన్సీ మూడ్ లోకి వెళ్తుందండి. కానీ ఇది హర్రర్ కాదు, పూర్తిగా ఎమోషనల్ ఫాన్సీ డ్రామా. ఈ మధ్యలో చారు అనే అమ్మాయి థియో లైఫ్ లోకి వస్తుంది. మొదట అతన్ని వింతగా చూస్తుంది, కానీ స్లోలీ అతని ఒంటరితనాన్ని అర్థం చేసుకుంటుంది. థియో కూడా చాలా సంవత్సరాల తర్వాత ఎవరో తనని గైడెన్లీ కేర్ చేస్తున్నారని ఫీల్ అవుతాడు. ఫస్ట్ హాఫ్ లో కామెడీ, ఫాన్సీ మూమెంట్స్ డీసెంట్ గా వర్క్ అవుతాయి. థియో ఇమాజిన్ ఫ్యామిలీతో ఉండే సీన్స్ కొన్ని చోట్ల ఫన్నీగా, ఇంకొన్ని చోట్ల ఎమోషన్ గా ఉంటాయి. సెకండ్ హాఫ్ లో అసలు ఎమోషన్ స్టార్ట్ అవుతుంది. థియో భ్రాంతులు ఎందుకు ఎక్కువ అవుతున్నాయో స్లోలీ రియల్ అవుతూ ఉంటాయి. చిన్నప్పటి గాయం, ఒంటరితనం, ప్రేమ కోసం అతనిలో ఉన్న నిరాశ అనుభూతి వల్లే తన మైండ్ లో ఎలా ఇమాజినరీ పీపుల్ క్రియేట్ చేసుకుంటుందని తెలుస్తుంది. చారు అతను రియాలిటీలోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తుంది, కానీ థియోకి ఇమాజినరీ ఫ్యామిలీనే రియల్ ఫ్యామిలీలా అనిపిస్తుంది. వాళ్ళని వదిలేయడానికి అతను భయపడుతూ ఉంటాడు. క్లైమాక్స్ దగ్గర ఎమోషనల్ బ్రేక్ డౌన్ సీన్ చాలా ఇంపార్టెంట్. థియో ఫైనల్లీ తన లోన్లీనెస్ ని యాక్సెప్ట్ చేస్తాడు. మనిషిని మీరు సంతోషంగా ఉన్నారా అని అనటం చిన్న మాటలా కనిపించినా అది ఒకరి జీవితాన్ని మార్చగలదని సినిమా చెప్పడానికి ప్రయత్నిస్తుంది. మాథ్యూ థామస్ పెర్ఫార్మెన్స్ సినిమా బిగ్గెస్ట్ ప్లస్. ఆయన ఎక్స్ప్రెషన్స్, సైలెంట్ ఎమోషన్స్ చాలా నేచురల్ గా ఉంటాయి. జగదీష్ సీన్స్ కూడా ఎమోషనల్ టచ్ ఇస్తాయి, కానీ స్క్రీన్ ప్లే కొంచెం వీక్ గా ఉంటుంది. కొన్ని సీన్స్ రిపీటెడ్ అయినట్టు ఫీల్ అవుతాయి. ఎమోషనల్ డెప్త్ ఇంకా స్ట్రాంగ్ గా ఉండాల్సింది అనిపిస్తుంది. అయినా కాన్సెప్ట్ మాత్రం యూనిక్ గా ఉంటుంది. ఓవరాల్ గా ఇది లౌడ్ కమర్షియల్ మూవీ కాదు, స్లో ఎమోషనల్ ఫీల్ గుడ్ ఫాన్సీ డ్రామా. పేషెన్సీతో చూస్తే కనెక్ట్ అవుతుంది, లేదంటే స్లోగా అనిపించే ఛాన్స్ ఎక్కువగా ఉన్నాయి. ఇక సుఖమన్ ఫుల్ స్టోరీలోకి వెళ్తే థియో అనే ఒంటరి యువకుడితో స్టోరీ మొదలవుతుందండి. చిన్నప్పుడే అతని తల్లిదండ్రులు చనిపోవడంతో అతను ప్రేమ, కుటుంబం అనే బంధాలకు చాలా దూరంగా పెరుగుతాడు. గ్రామంలో ఉన్నవారు కూడా అతను పూర్తిగా అర్థం చేసుకోరు. అతను చాలా సైలెంట్ గా ఉండటం, తనలో తానే మాట్లాడుకోవడం వల్ల చాలా మంది అతన్ని పిచ్చివాడ్లా చూస్తూ ఉంటారు. థియో ఒక అంబులెన్స్ డ్రైవర్ గా పనిచేస్తుంటాడు. యాక్సిడెంట్లు, డెడ్ బాడీలు, అంత్యక్రియలు ఇవి అతను రోజువారీ జీవితం. ఉదయం నుండి రాత్రి వరకు చనిపోయిన వాళ్ళని వారి ఇల్లుకు తీసుకెళ్లడం, అంత్యక్రియలకు వెంట వెళ్లడం చేస్తుంటాడు. అంతా చీకటి జీవితంలో కనిపించినా లోపల మాత్రం అతనికి ఒక చిన్న కోరిక ఉంటుంది, నన్ను కూడా ఎవరో ఫ్యామిలీలా ప్రేమించాలి అని. ఒక రోజు అతను ఒక వృద్ధుడి డెడ్ బాడీని అంత్యక్రియలు తీసుకెళ్తాడు, కానీ అక్కడ రిలేటివ్స్ చాలా తక్కువగా ఉంటారు. ఎవరో పొరపాటున థియోని కూడా ఫ్యామిలీ మెంబర్ అనుకుంటారు. చాలా సంవత్సరాల తర్వాత ఎవరో తనతో ప్రేమ గా మాట్లాడటంతో థియో ఎమోషనల్లీ అటాచ్ అవుతాడు. ఆ రోజు రాత్రి నుండి అతను వింతగా ఆ వృద్ధుడు కనిపించడం మొదలు పెడతాడు. మొదట థియో భయపడతాడు, కానీ తర్వాత అతనితో మాట్లాడడం మొదలు పెడతాడు. కొద్ది కాలంలోనే ఆ వృద్ధుడు తన తాతలా ఇమాజిన్ చేసుకుంటాడు. అక్కడ నుండి థియో జీవితం మారిపోతుంది. అతను శ్మశాన వాటికలో కూడా పని చేయడం మొదలు పెడతాడు. అక్కడికి వచ్చి చనిపోయిన వ్యక్తులు ఇమాజిన్ చేసుకుంటాడు. వాళ్ళని తన ఇమాజినరీ ఫ్యామిలీగా ఫీల్ అవుతాడు. ఒక చనిపోయిన మహిళని మదర్ లా, ఒక ఓల్డ్ మ్యాన్ ని గ్రాండ్ ఫాదర్ లా, ఒక చిన్న పిల్లాన్ని తన బ్రదర్ లా ఇమాజిన్ చేసుకుంటూ వాళ్ళతో మాట్లాడటం మొదలు పెడతాడు. బయట ప్రపంచానికి ఇది మ్యాడ్నెస్ గా కనిపిస్తుంది, కానీ థియోకు మాత్రం అదే నిజమైన కుటుంబం. ఈ మధ్యలో చారు అనే అమ్మాయి థియో లైఫ్ లోకి వస్తుంది. ఆమె ఒక నర్స్. మొదట థియో బిహేవియర్ చూసి స్ట్రేంజర్ గా ఫీల్ అవుతుంది, కానీ నెమ్మదిగా అతని లోన్లీనెస్ ని అర్థం చేసుకుంటుంది. థియో కూడా ఆమెతో స్లోగా ఓపెన్ అవుతాడు. చారు వల్ల థియో జీవితం మొదటిసారి హ్యాపీనెస్ వస్తుంది. ఇద్దరి మధ్య ఫ్రెండ్షిప్ పెరుగుతుంది. థియో తన ఇమాజినరీ ఫ్యామిలీ గురించి కూడా ఆమెకు చెప్తాడు. మొదట చారు అది జోక్ అనుకుంటుంది, కానీ తర్వాత థియో నిజంగానే భ్రాంతుల్లో జీవిస్తున్నాడని అర్థమవుతుంది. ఒక రోజు థియో తన ఇమాజినరీ ఫ్యామిలీతో బర్త్డే సెలబ్రేషన్ చేస్తున్నట్లు
బిహేవ్ చేస్తాడు. కానీ రియాలిటీలో అతను ఒంటరిగానే ఉంటాడు. అది చూసిన చారు ఎమోషనల్ అవుతుంది. థియో చిన్నప్పటి నుంచి ఎంత ఒంటరితనంలో బ్రతుకాడో అర్థం చేసుకుంటుంది. సెకండ్ హాఫ్ లో థియో మెంటల్ కండిషన్ గురించి రివీల్ అవుతుంది. చిన్నప్పటి గాయ, ఒంటరితనం, ఆప్యాయత లేకపోవడం వల్ల అతని మైండ్ ఇమాజినరీ పీపుల్ క్రియేట్ చేసుకుందని డాక్టర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. థియోకి వాళ్ళు దెయ్యాలు కాదు, తనకు దొరకని ప్రేమకు ప్రతిరూపాలు. చారు అతనికి రియాలిటీలో తీసుకురావడానికి ప్రయత్నిస్తుంది. కానీ థియోకి ఇమాజినరీ ఫ్యామిలీని వదిలేయడం చాలా కష్టం అవుతుంది. ఎందుకంటే వాళ్ళే తనకి నిజమైన కుటుంబంలో అనిపిస్తారు. ఇంతలో గ్రామంలో వాళ్ళ థియోని కంప్లీట్లీ మ్యాడ్ అని లేబుల్ వేయడం మొదలు పెడతారు. కొందరు అతన్ని హ్యూమాలిటింగ్ గా ట్రీట్ చేస్తారు. దీంతో థియో మెంటల్ గా ఇంకా బ్రేక్ అవుతాడు. ఒక ఎమోషనల్ సీన్ లో థియో తన ఊహాత్మక తల్లితో మాట్లాడుకుంటూ ఏడుస్తాడు, నన్ను ఎందుకు వదిలేశారు అని. ఆ సీన్ సినిమాలో బిగ్గెస్ట్ ఎమోషనల్ మూమెంట్. క్లైమాక్స్ దగ్గర చారు థియోని ఒక బ్యాండ్ హౌస్ కి ఫాలో అవుతుంది. అక్కడ థియో తన ఇమాజినరీ ఫ్యామిలీతో మాట్లాడుతున్నట్టు బిహేవ్ చేస్తుంటాడు. చారు అతన్ని రియాలిటీకి తీసుకురావడానికి ప్రయత్నిస్తుంది. మొదట థియో దూకుడుగా రియాక్ట్ అవుతాడు, ఎందుకంటే తన ఫ్యామిలీని తన దగ్గర నుంచి తీసుకెళ్తున్నారని ఫీల్ అవుతాడు. కానీ చివరికి థియో స్లోలీ నిజం యాక్సెప్ట్ చేస్తాడు. వాళ్ళు నిజంగా లేరని అర్థం చేసుకుంటాడు. అది అతనికి ఎమోషనల్లీ చాలా పెయిన్ఫుల్ మూమెంట్ అవుతుంది. ఎండింగ్ లో థియో థెరపీ స్టార్ట్ చేస్తారు. చారు అతన్ని వదిలిపెట్టకుండా సపోర్ట్ చేస్తుంది. థియో స్లోగా నార్మల్ లైఫ్ లోకి రావడం మొదలు పెడతాడు. సినిమా చివరిలో థియో ఒక పేషెంట్ ని అంబులెన్స్ లో హాస్పిటల్ తీసుకెళ్తూ మీరు సంతోషంగా ఉన్నారా అని అడుగుతాడు. ఆ చిన్న క్వశ్చన్ తోనే సినిమా మొత్తం మెసేజ్ ఉంటుంది. కొన్నిసార్లు ఒక మనిషికి కావాల్సింది పెద్ద సహాయం కాదు, ప్రేమగా పలకరించే ఒక మనిషి మాత్రమే. ఇక్కడతో ఈ మూవీ ఎండ్ అవుతుంది. మీరు ఈ మూవీ ఆల్రెడీ చూసి ఉంటే మీ ఒపీనియన్ కామెంట్ లో చెప్పండి. ఇంకా ఇలాంటి హానెస్ట్ మూవీ రివ్యూస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.